మహనీయులు చేసినటువంటి త్యాగాల్ని, మనకి వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనం గుర్తు చేసుకొని మన వెనక తరాల వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేను చెప్పేది ఏమీ లేదు. అందరు పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి బహుమానాలు కానీ, వరాలు కానీ, ఏమన్నా త్యాగాలు కానీ మనం చెప్పలేనివండి. మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ఒక మేధావిగా ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. అలాంటి ఒక గొప్ప మేధావి మన దేశానికి, మన రాజ్యాంగ నిర్మాతగా మనకి గర్వకారణంగా ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి. వాళ్ళు చేసిన దాంట్లో త్యాగాల్లో మనం ఏమి చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు చేసినటువంటి గొప్ప పనుల్ని మనకిచ్చినటువంటి ఎక్కువగా భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా బాగా నడుస్తుందండి. అంటే నాకు తెలియకపోయినా హిస్టరీ అట్లా చూస్తూ ఉంటే తెలుస్తుంది. బట్ కానీ అంబేద్కర్ గారు ఒక క్యాస్ట్కి పరిమితం అయ్యారు అన్నది కొంతమంది నానుడిగా పరిమితం చేస్తున్నారు. బట్ అది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా తను నడిచే దారిలో కానీ, ఇంట్లో కానీ, చదువులో కానీ, జాబ్స్లో కానీ, బిజినెస్లో కానీ, ఎందులో అయినా సరే ఈక్వల్